ఈ సమయంలో పులివెందుల్లో కోడికత్తి దాడి ఎందుకు జరుగుతుంది అనుకుంటారా? పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. అయితే మీరు అడగొచ్చు, పులివెందుల్లో ఎక్కడో జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే దాని గురించి ఇప్పుడు స్టేట్ అంతా డిస్కషన్ ఏట్రా అని. కానీ వైఎస్ఆర్సీపీ స్టేట్ ఇష్యూగా మార్చేసింది. మండల స్థాయిలో జరుగుతుంది జడ్పీటీసీ అంటే. ఆ జడ్పీటీసీ ఎలక్షన్ ని వైసీపీ డీల్ చేసే విధానం ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆందోళన కలగజేస్తుంది. అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే మొత్తం సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్ లో అదే వార్త, సాక్షి మీడియా టీవీలో అత్తమోడు అదే వార్తలు, పులివెందుల ఎలక్షన్ స్టేట్ వైడ్ అదే. దానికి తోడు ఈ కోడికత్తి దాడి అయితే చాలా ప్రమాదకరంగా ఉందండి. పులివెందుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ లో పెట్టారు 9/8/2025 విజయవాడలో పులివెందుల జడ్పీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నాయకురాలపై దాడులు దౌర్జన్యాలు అంటే ఏదో ఒక సోది చెప్తూ దేవినేని అవినాష్ వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి మేరు నాగార్జున ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, విజయవాడలో ధర్నా చేస్తున్నారు. అంటే పులివెందుల్లో జరిగే ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం విజయవాడలో ఈ బ్యాచ్ అందరికి పనేంటి? ఎవరో ఒక లేడీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రాణాలను నడుతుంది, పోలీసులు ఏదేదో చెప్పుకొస్తున్నారు. స్టేట్ మహిళా విభాగం సెక్రటరీకి ఒక పులివెందుల్లో ఒక మండలంలో జరిగే జడ్పీటీసీతో పనేంటి? రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇతను కంగారు పడిపోతున్నాడు పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ కోసం. ఇక్కడ ఒక పోస్ట్ వేసారు చూడండి, సీఎంఓ డైరెక్షన్ బీటెక్ యాక్షన్, వైఎస్ఆర్సీపీ నేతలను అతమర్చేందుకు ప్రణాళిక, బీటెక్ రవి తమ్ముడు భరత్ చిన్నాన్న రఘు రంగప్రవేశం. అంటే బీటెక్ రవి గారు మనుషులు చంపేస్తున్నారా? ఎంతమందిని చంపారు ఇప్పుడు దాకా? ఎంతమంది వైసీపీ నాయకులు చంపేశారు ఈ సంవత్సర కాలంలో? అది కూడా జడ్పీటీసీ ఎలక్షన్ ఉందో దానికోసం జరిగే డ్రామా ఇది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందజేశారట జిల్లా అధ్యక్షులు పోసారెడ్డి రవీందర్ రెడ్డి గారు. వైసీపీ గెలుస్తుందని కుట్లు ఎత్తున్నారట. ఏమంటే ఈ కంగారు అంతా చూస్తుంటే ఎవరు కంగారు పడి కాలు తొక్కేసుకున్నట్టుందండి. ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయి ప్రచారం ఉందా? ఆ ఎలక్షన్ గా జడ్పీటీసీ 164 సీట్లతో కూటమి పటిష్టమైన స్థానంలో ఉంటే ఓ జడ్పీటీసీతో మాకు పనేంటి? ఆ జడ్పీటీసీ స్థానం కోసం ఎందుకు రాష్ట్రం అంతా ఇంత ఆందోళన, ఇంత అల్లకల్లోలం చేస్తుంది వైసీపీ? ఇప్పుడు ఇదే ప్రశ్న. పాపం వీల్ చైర్ లో కూర్చోబెట్టేశారు. దెబ్బలు తగిలే అంటున్నారు. కొన్ని దెబ్బలు తగిలితే కొన్ని తగిలినట్టు ఉంచొచ్చు కదా. మొత్తం షర్ట్ ఇప్పేసి ముష్టోళ్ళ ధైర్యారు అతన్ని ఎమ్మెల్సీని. ఎందుకంటే అతను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినడు కాబట్టి మొత్తం షక్కో ప్యాంటో మొత్తం నిప్పేసి ఏదో కొడిసారు చంపేశారు ఇప్పుడు అని ఒక సెంటిమెంట్ డ్రామా ఆ పులివెందుల్లో పండించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? పాపం అతనికి అయితే యాగ్గా కట్టేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గులకరాయి కట్టు, తర్వాత కోడికత్తి కట్టు, ఆ కట్లు గుర్తొస్తున్నాయి మాకు. మనోడు కూడా కట్టేసుకుని తిరిగేస్తున్నాడు. అంటే ఒక రాష్ట్ర రాజకీయాల్ని ఇచ్చేసేటప్పుడు ఏ సెంటిమెంట్లు అయితే వాడారో అది కేవలం ఒక జడ్పీటీ సెలక్షన్ కి వాడేస్తున్నారేంటి? సర్వశక్తులు కొట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వేస్తారు మనోడు, కట్టేస్తారు చేతికి. ఎలా పెట్టి తిరుగుతాడు ఇంకా ఎలక్షన్ అయ్యేదాకనే. మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కట్టు ఉండదు, దెబ్బ ఉండదు, అక్కడ మచ్చ ఉండదు, నా బొక్క ఉండదు, మొత్తం అంతా కల్లాస్.